నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న కాందహార్ హైజాక్ సిరీస్ వివాదాస్పదమైంది. హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిని సీరియస్గా తీసుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్కు సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 176 మంది ప్రయాణికులతో ఖాట్మాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన IC-814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్కు తీసుకెళ్లమని బెదిరిస్తారు. మరి ఆ విమానం కాబూల్ ఎలా చేరింది? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు? వారు చేసిన డిమాండ్లను నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది అన్నది సిరీస్. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా ఆగస్టు 29న దీనిని విడుదల చేశారు. సినీ విశ్లేషకుల నుంచి మంచి స్పందన లభించింది.